అంటే తెలంగాణలో చివరిసారిగా భూముల సర్వే జరిగి 80 ఏళ్ళు కూడా దాటిపోతుంది. 1910, 1940 ప్రాంతంలో నిజాం పరిపాలన చేస్తున్నప్పుడు భూముల సర్వే జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రీసర్వే కూడా ఏది చేసుకోలే. ఒక ఆనవాయితీ ఏంటంటే ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి సర్వే చేయాలి. చేస్తే కానీ రికార్డులు సెటరేట్ కావు. ఒకవేళ అప్పుడు సర్వేనే మనము జియో కోఆర్డినేట్స్తో అంటే లాంగిట్యూడ్ అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ చేస్తూ చేసుంటే మాటికి భూమి మీదకి వెళ్ళి సర్వే చేయాల్సిన పని లేదు, కంప్యూటర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ ఈ రోజున తెలంగాణలో ఉన్న భూమి రికార్డులు అక్షాంశాలు రేఖాంశాలని ఆధారంగా చేసినవి కాదు. మాన్యువల్ సర్వే, గొలుసు పట్టుకోనో కట్టెలు పెట్టి కొలిసిన సర్వే కాబట్టి తప్పనిసరిగా సర్వే చేయాల్సిన అత్యవసర పరిస్థితి అయితే ఉంది. 10 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆ మాట చెప్తుంది. తెలంగాణ ఏర్పడిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఎన్నో సందర్భాలలో భూముల సర్వే జరగబోతుందని ప్రకటనలు వచ్చినాయి, బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి, కేంద్రం నిధులు ఇచ్చింది, కానీ సర్వే ప్రారంభం కాలే. ఈ రోజున వైవట్ కబ్జా సమస్యలు తీరాలన్నా, గెట్టు తగాదలు పోవాలన్నా, రికార్డు సరిచేయాలన్నా, ఈ సమస్యలకు ఏ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ దొరకాలన్నా రీసర్వే తప్పకుండా జరగాల్సిందే. అందుకే ఈ చట్టంలో కూడా ఏదైతే ముసాయిదా ఉందో అందులో నియమం ఏముంది అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతి భూ కమతానికి ఒక భూధార్ నెంబర్ ఇవ్వాలి, ప్రతి భూ యజమానికి ఒక పర్మనెంట్ భూధార్ కార్డు ఇవ్వాలని ఉంది. భూధార్ కార్డు పర్మనెంట్ కార్డు ఇవ్వాలి అంటే రీసర్వే చేసి అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ చేసిన తర్వాతనే భూధార్ కార్డు ఇవ్వటం సాధ్యమవుతుంది. ఈ చట్టం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద సర్వే చేయాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. చేయకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది. అడ్డంకులు ఏమొస్తాయని కనుక చూస్తే ఈ రోజున అంటే ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయాలంటే సమస్యలు చాలా వస్తాయి. అంత మాత్రాన సర్జరీ చేయకుండా ఆపలేరు కదా. పేషెంట్ బతికించాలంటే సర్జరీ చేయాలి. సర్వే కూడా అచ్చం అలాంటిది. సర్వే చేయటం అంటే సమస్యను ఒకసారి కదిలించినట్లు అవుతుంది. ఈ రోజున తెలంగాణలో గుంటకో సమస్య ఉందని నానుడి. మీరు అది సర్వే చేయటం మొదలు పెట్టగానే గిట్టు తగాదాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ ఒక 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల పాటు అధునాతన పరిజ్ఞానం అందుబాటులో ఉంది కాబట్టి సర్వే చేస్తూ అప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో కనుక ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవటం లేదా పరిష్కార యంత్రాంగం పెడితే యుద్ధ ప్రాతిపదికన ఒక 3-4 ఏళ్ళు కనుక ప్రభుత్వం దృష్టి పెడితే కొన్ని వేల కోట్ల రూపాయల లాభం రైతులకు జరుగుతుంది. ఈ రోజున ఒక ఎకరానికి రైతుకు సర్వే కోసం అయ్యే ఖర్చు 500 రూపాయలు 1000 రూపాయలు అవుతుంది. 65 లక్షల మంది పట్టదారులు ఉన్నారు. తలా 1000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేసుకుంటే బ్రహ్మాండంగా రాష్ట్రానికి ఖజానాకి రూపాయి భారం పడకుండా సర్వే చేయొచ్చు. రెండోది కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటుందంటే DLRMP పథకంలో భాగంగా సర్వేకి ఎంత డబ్బులైనా కేంద్రమే ఇవ్వాలి 100% అంటే ఇప్పుడు డబ్బుల కొరత కాదు, కానీ సర్వే చేయాలి అంటే ఏదైతే సమస్యలు వస్తున్నాయో వాటిని ఎదుర్కోవడానికి చాలా తతంగం కసరత్తు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పని చేయాలి, చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది.